ఓమే రోజక్క మళ్ళీ వచ్చేసిన ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మేనాక. నీకు బుర్ర పని చేస్తుందా లేకుంటే ఫ్యాన్ తిన్నట్టు గర్వం తిరుగుతా ఉందా ఏంటిదా? గర్వం తిరుగుతా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే నువ్వు మీ జగన్ అంటూ మళ్ళీ కూర్చుంటారా ఏందా? నాకు అట్లా అనిపిస్తుంది ఇది చాలా పెద్ద ప్లానే, ఇది చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నావు నువ్వు కాదు ఎంతసేపటికి ఫెయిల్యూరు లేకపోతే ఇది రిజైన్ చేయాలి. ఇంత తప్పితే ఇంక రెండు మాటలు ఎవరు లేదు నీకు ఇంకేం మాట్లాడవు నువ్వు. ఎవరు నీకు దిక్కుమాల అంత స్క్రిప్ట్ రాయించేవాళ్ళు నాకు చెప్పు కొంచెం వ్యాలిడ్ పాయింట్లనే చెప్తాను నేనా. ఎందుకు మాటికి ఇట్లా అనిపించుకుంటావు నువ్వు? కొంచెం వ్యాలిడ్ పాయింట్ మాట్లాడమే. లేస్తే ఆ వంగలపూడి అనిత గారి మీద పడ్డావు. పాపం ఆవిడ ఎంత చిత్త చుట్టూ పాపం మంచిగా ప్రభుత్వం చేసి ముందుకెళ్ళిపోతా ఉంటే ఆవిడ మీద పడిపోయిందే. ఆవిడ చేసినంత మంచి నువ్వు చేయలేదని నీకు కుళ్ళు కదా. నాకు తెలిసినే నీకు ఎక్కడో కుళ్ళు ఉంది, అందుకే ఇలా పాపం ఆవిడ మీద పడ్డావు. ఆవిడ చాలా మంచిగా పరిపాలన చేస్తుందనే. ఆవిడకున్న తెలివి నీకు లేదునే. ఎంత సేవ్ చేస్తావు? తాగి బిగినీళ్ళు వేసుకొని తిరగడం తప్పితే మనకేం తెలుసు? అంతగా ನನಗೆ అంత ఇది ఉంది నీక. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకేం పీకి కట్టలు కట్టినవునే చెప్ప. ఏదో అంటారు మళ్ళీ అనిపించుకుంటారు. అన్నామంటే అన్నామంటారు, ప్రతిదానికి హట్ అయిపోతారు. నీకు తేగలేకపోతున్నాను కదా. సరే అయితే ఆకలి వేస్తుంది ఉంటా. ఓమే రోజక్క మళ్ళీ వచ్చేసిన ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మేనాక. నీకు బుర్ర పని చేస్తుందా లేకుంటే ఫ్యాన్ తిన్నట్టు గర్వం తిరుగుతా ఉందా ఏంటిదా? గర్వం తిరుగుతా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే నువ్వు మీ జగన్ అంటూ మళ్ళీ కూర్చుంటారా ఏందా? నాకు అట్లా అనిపిస్తుంది ఇది చాలా పెద్ద ప్లానే, ఇది చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నావు నువ్వు కాదు ఎంతసేపటికి ఫెయిల్యూరు లేకపోతే ఇది రిజైన్ చేయాలి. ఇంత తప్పితే ఇంక రెండు మాటలు ఎవరు లేదు నీకు ఇంకేం మాట్లాడవు నువ్వు. ఎవరు నీకు దిక్కుమాల అంత స్క్రిప్ట్ రాయించేవాళ్ళు నాకు చెప్పు కొంచెం వ్యాలిడ్ పాయింట్లనే చెప్తాను నేనా. ఎందుకు మాటికి ఇట్లా అనిపించుకుంటావు నువ్వు? కొంచెం వ్యాలిడ్ పాయింట్ మాట్లాడమే. లేస్తే ఆ వంగలపూడి అనిత గారి మీద పడ్డావు. పాపం ఆవిడ ఎంత చిత్త చుట్టూ పాపం మంచిగా ప్రభుత్వం చేసి ముందుకెళ్ళిపోతా ఉంటే ఆవిడ మీద పడిపోయిందే. ఆవిడ చేసినంత మంచి నువ్వు చేయలేదని నీకు కుళ్ళు కదా. నాకు తెలిసినే నీకు ఎక్కడో కుళ్ళు ఉంది, అందుకే ఇలా పాపం ఆవిడ మీద పడ్డావు. ఆవిడ చాలా మంచిగా పరిపాలన చేస్తుందనే. ఆవిడకున్న తెలివి నీకు లేదునే. ఎంత సేవ్ చేస్తావు? తాగి బిగినీళ్ళు వేసుకొని తిరగడం తప్పితే మనకేం తెలుసు? అంతగా ನನಗೆ అంత ఇది ఉంది నీక. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకేం పీకి కట్టలు కట్టినవునే చెప్ప. ఏదో అంటారు మళ్ళీ అనిపించుకుంటారు. అన్నామంటే అన్నామంటారు, ప్రతిదానికి హట్ అయిపోతారు. నీకు తేగలేకపోతున్నాను కదా. సరే అయితే ఆకలి వేస్తుంది ఉంటా. ఓమే రోజక్క మళ్ళీ వచ్చేసిన ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మేనాక. నీకు బుర్ర పని చేస్తుందా లేకుంటే ఫ్యాన్ తిన్నట్టు గర్వం తిరుగుతా ఉందా ఏంటిదా? గర్వం తిరుగుతా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే నువ్వు మీ జగన్ అంటూ మళ్ళీ కూర్చుంటారా ఏందా? నాకు అట్లా అనిపిస్తుంది ఇది చాలా పెద్ద ప్లానే, ఇది చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నావు నువ్వు కాదు ఎంతసేపటికి ఫెయిల్యూరు లేకపోతే ఇది రిజైన్ చేయాలి. ఇంత తప్పితే ఇంక రెండు మాటలు ఎవరు లేదు నీకు ఇంకేం మాట్లాడవు నువ్వు. ఎవరు నీకు దిక్కుమాల అంత స్క్రిప్ట్ రాయించేవాళ్ళు నాకు చెప్పు కొంచెం వ్యాలిడ్ పాయింట్లనే చెప్తాను నేనా. ఎందుకు మాటికి ఇట్లా అనిపించుకుంటావు నువ్వు? కొంచెం వ్యాలిడ్ పాయింట్ మాట్లాడమే. లేస్తే ఆ వంగలపూడి అనిత గారి మీద పడ్డావు. పాపం ఆవిడ ఎంత చిత్త చుట్టూ పాపం మంచిగా ప్రభుత్వం చేసి ముందుకెళ్ళిపోతా ఉంటే ఆవిడ మీద పడిపోయిందే. ఆవిడ చేసినంత మంచి నువ్వు చేయలేదని నీకు కుళ్ళు కదా. నాకు తెలిసినే నీకు ఎక్కడో కుళ్ళు ఉంది, అందుకే ఇలా పాపం ఆవిడ మీద పడ్డావు. ఆవిడ చాలా మంచిగా పరిపాలన చేస్తుందనే. ఆవిడకున్న తెలివి నీకు లేదునే. ఎంత సేవ్ చేస్తావు? తాగి బిగినీళ్ళు వేసుకొని తిరగడం తప్పితే మనకేం తెలుసు? అంతగా ನನಗೆ అంత ఇది ఉంది నీక. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకేం పీకి కట్టలు కట్టినవునే చెప్ప. ఏదో అంటారు మళ్ళీ అనిపించుకుంటారు. అన్నామంటే అన్నామంటారు, ప్రతిదానికి హట్ అయిపోతారు. నీకు తేగలేకపోతున్నాను కదా. సరే అయితే ఆకలి వేస్తుంది ఉంటా. ఓమే రోజక్క మళ్ళీ వచ్చేసిన ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మేనాక. నీకు బుర్ర పని చేస్తుందా లేకుంటే ఫ్యాన్ తిన్నట్టు గర్వం తిరుగుతా ఉందా ఏంటిదా? గర్వం తిరుగుతా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే నువ్వు మీ జగన్ అంటూ మళ్ళీ కూర్చుంటారా ఏందా? నాకు అట్లా అనిపిస్తుంది ఇది చాలా పెద్ద ప్లానే, ఇది చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నావు నువ్వు కాదు ఎంతసేపటికి ఫెయిల్యూరు లేకపోతే ఇది రిజైన్ చేయాలి. ఇంత తప్పితే ఇంక రెండు మాటలు ఎవరు లేదు నీకు ఇంకేం మాట్లాడవు నువ్వు. ఎవరు నీకు దిక్కుమాల అంత స్క్రిప్ట్ రాయించేవాళ్ళు నాకు చెప్పు కొంచెం వ్యాలిడ్ పాయింట్లనే చెప్తాను నేనా. ఎందుకు మాటికి ఇట్లా అనిపించుకుంటావు నువ్వు?
కొంచెం వ్యాలిడ్ పాయింట్ మాట్లాడమే. లేస్తే ఆ వంగలపూడి అనిత గారి మీద పడ్డారు. పాపం ఆవిడ ఎంత చిత్తశుద్ధితో పాపం మంచిగా ప్రభుత్వం చేసి ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఆవిడ మీద పడిపోయిందే. ఆవిడ చేసినంత మంచి నువ్వు చేయలేదని నీకు కుళ్ళు కదా, నాకు తెలిసిందే నీకు ఎక్కడో కుళ్ళు ఉంది, అందుకే ఇలా పాపం ఆవిడ మీద పడ్డావు. ఆవిడ చాలా మంచిగా పరిపాలన చేస్తుందనే, ఆవిడకున్న తెలివి నీకు లేదునే. ఎంతసేపు చేస్తావు, తాగి బిగినీళ్ళు వేసుకొని తిరగడం తప్పితే మనకేం తెలుసు. అంతగా ನನಗೆ అంత ఇది ఉంది మనక, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటి కట్టలు కట్టిననే చెప్ప. ఏందో ఏదో అంటారు, మళ్ళీ అనిపించుకుంటారు. అన్నామంటే అంటారు, ప్రతిదానికి హట్ అయిపోతారు. మీకు తేగలేకపోతున్నాను కదా. సరే అయితే ఆకలి వేస్తుంది ఉంటా.